ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి ముహూర్తం ఫిక్స్. తల్లికి వందనం పథకాలు కూడా అందజేత. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్కూల్స్ అయ్యే నాటికి పోస్టింగులు ఇవ్వాలన్నారు. తల్లికి వందనం లాంటి పథకాలను కూడా మే మొదటి వారంలో ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యం కావాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే ఆదాయం కావాలన్నారు. అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని, పరిపాలన ఎంతకాలం కొనసాగిస్తామని ప్రశ్నించారు. 4000 పింఛన్ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పేదలకు సక్రమంగా అందజేయాల్సిన బాధ్యత కలెక్టర్లదన్నారు. కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా నిర్దేశించనున్న లక్ష్యాలు సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ ఉత్తమ విధానాలను అవలంబించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. సో మొత్తంగా తల్లికి వందనం, మెగా డిఎస్సి పథకాలను మే ఆ తర్వాత నెలలో డెఫినెట్గా వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.